నమస్తే, నేను మీ చైతన్య. కాశ్మీర్ లో ఇద్దరు స్థానికేతరుల హత్య చేసిన కీలక ఉగ్రవాద నిందితులు అహ్రన్ రసూల్దార్ మరియు దావుద్ గా గుర్తించబడిన మరో ఇద్దరితో పాటు లాంగ్ పన్నిన కుట్రకు సంబంధించిన కేసు విచారణలో ఉగ్రవాదుల స్థిరాస్తులను జప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కాశ్మీర్ టెర్రర్ నెట్వర్క్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఎల్ఈటి ఆఫ్షూర్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ తో సంబంధం ఉన్న కీలక ఉగ్రవాద నిందితుడి స్థిరాస్తిని ఎన్ఐఏ జప్తు చేసింది. ఈ ఏడాది కాశ్మీర్ లో ఇద్దరు స్థానికేతరులను హత్య చేసిన కేసులో కీలక ఉగ్రవాద నిందితుల స్థిరాస్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జప్తు చేసినట్లు గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన తెలిపింది. నిందితుడు అదిల్ మంజూర్ లాంగ్ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తైయబా, ఎల్ఈటికి చెందిన ది రెసిడెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ తో సంబంధం కలిగి ఉన్నారని మరియు పాకిస్తాన్ కు చెందిన ప్రధాన సూత్రధారి జహంగీర్ ఇంకా పరారీలో ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్ లో ఉన్నవారి టీఆర్ఎఫ్, ఎల్ఈటి హ్యాండర్ల నేతృత్వంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం మరియు హింసను ప్రేరేపించే లక్ష్యంతో భారతదేశంలోని అమాయక ప్రజలను చంపడం లక్ష్యంగా ఈ కుట్ర జరిగింది అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పేర్కొంది. నేరం యొక్క కమిషన్ లో ఉపయోగించిన ఆయుధం, మందుగుండు సామాగ్రితో పాటు 10 మార్లస్ ఆస్తి నుండి లాంగ్ తండ్రికి మరియు మరికొందరికి దాని అసలు యజమాని ద్వారా బదిలీ చేయబడిందని ప్రకటనలో ఎన్ఐఏ పేర్కొంది. శ్రీనగర్ లోని జల్దాగర్ లో ఉన్న ఈ ఆస్తిని చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం 1967లోని సెక్షన్ 25 కింద బుధవారం అటాచ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన అరెస్ట్ అయిన లాంగ్ ఆగస్టులో ఇతర నిందితులతో పాటు చార్జ్షీట్ దాఖలు చేయబడి ప్రస్తుతం శ్రీనగర్ లోని సెంట్రల్ జైల్లో ఉన్నారని దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్ లోని షాలాకడల్లో ఇద్దరు స్థానికేతరులను దారుణంగా హత్య చేసిన కేసులో ఆదిల్ మంజూర్ లాంగ్ ఆస్తులను అటాచ్ చేశారని ఎన్ఐఏ పేర్కొంది. 2019లో ఎల్ఈటికి చెందిన ఫ్యాక్స్ అవుట్ఫిట్ తెరపైకి వచ్చిన టీఆర్ఎఫ్ కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందింది. కాశ్మీర్ లో మతపరమైన మైనారిటీలకు చెందిన వారితో సహా స్థానికేతర పౌరులపై అనేక దాడులు మరియు హత్యలకు ఇది బాధ్యత వహిస్తుంది. స్థానిక పోలీసులతో సహా భారత భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల వెనుక కూడా ఈ సంస్థ హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తెలిపింది.